హాయ్ అందరికీ. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా కొబ్బరన్నం ఇంకా యూజువల్గా మనం చేసుకునే చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఒక 2 కోకోనట్స్ తీసుకున్నానండి. ముందే బ్రేక్ చేసి ఇలా చిన్న పీసెస్ లాగా రెడీగా పెట్టుకున్నాను. మోస్ట్లీ మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక 2 or 3 బ్యాచెస్గా కొబ్బరిని ఫైన్గా నీళ్ళు వేసుకుంటూ మిక్సీ అయితే చేసుకోవాలి. ఒక బౌల్లో మొత్తం కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఒక క్లీన్ క్లాత్ తీసుకొని మొత్తం ఆ కోకోనట్ పేస్ట్ని ఆ క్లాత్లో వేసి కోకోనట్ మిల్క్ని అయితే మనం స్ట్రెయిన్ చేయాలండి. ఈ ప్రాసెస్ అయితే కొంచెం నాకు బలం యూజ్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే మొత్తం మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ అయితే మనం చేయాలి కదా. నేనైతే కంప్లీట్గా చేశాక నాకు ఒక 5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే వచ్చింది. నేనేం వాటర్ అయితే యాడ్ చేయలేదు. మిక్సీ కొట్టేటప్పుడు కొంచెం వాటర్ ఏదైతే యాడ్ చేశానో ఆ వాటరే అండి. సో నాకు థిక్గా వచ్చింది. ఈ కోకోనట్ పల్ప్ను అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. వీడియో లాస్ట్లో చెప్తాను నేను ఎలా చేస్తానని. కొబ్బరన్నంలోకి ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి కొద్ది కాజు, ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలు, సాల్ట్ అండ్ ఆయిల్తో లైట్గా వేపి అది కూడా మిక్సీ కొట్టి కొబ్బరి పాలల్లో అయితే యాడ్ చేశానండి. నేనైతే 2.5 బియ్యం అంటే 2.5 గ్లాసులు బియ్యం కడిగి నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈ పాలు మరిగాక దాంట్లో వేసేయడమే. సో లైట్గా మసాలాస్ కూడా పాలల్లో వేసి మరగనిచ్చానండి. లైట్గా కొంచెం మరగొచ్చాక మనం ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే నేను 2.5 గ్లాసులు తీసుకున్నానని చెప్పాను కదా. 5 గ్లాసుల పాలు అయితే వేసాను. థిక్ పాలు, కొంచెం కూడా అడిషనల్ వాటర్ అయితే యాడ్ చేయలేదు. కొంచెం సాల్ట్, ఇంకా 2 స్పూన్ల గీ అయితే యాడ్ చేశాను. ఇంకా బిర్యానీ ఆకు, నార్మల్ బేసిక్ మసాలాస్, అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేలాగా వెయిట్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి పక్కన పెట్టేసుకుంటే మనకైతే కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ కర్రీ రెడీ చేసేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్, ఇంకా జీరా, ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మ్యారినేటెడ్ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసి వేసేసానండి. నేను ముందే 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే స్క్రీన్ మీద టెక్స్ట్ ఇచ్చాను ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనేసి. సో అది కాసేపు మగ్గేలోపు మనమైతే టమాటా మసాలా రెడీ చేసేసుకుందాము. ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత చికెన్, ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం టమాటా మసాలా ఎలా వేసుకున్నానంటే అల్లము, వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, ఒక టమాటా, ఇంకా బేసిక్ బిర్యానీ మసాలాలు అన్నీ వేసి టమాటా పేస్ట్ మసాలా అయితే తయారు చేసి చికెన్కి యాడ్ చేశానండి. ఇదైతే చికెన్ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి. అందుకే టమాటా మసాలా యాడ్ చేశాను. ఇప్పుడైతే ఒక గుప్పెడు పుదీనా అయితే యాడ్ చేశానండి. ఇది కొంచెం ఫ్లేవర్ ఇంకా మంచి అరోమా అయితే చికెన్కి ఇస్తుంది కాబట్టి కొంచెం యాడ్ చేసి మగ్గనిచ్చాను. ఇప్పుడైతే గ్రేవీ కోసం ఇంకొంచెం టమాటాలను అయితే నేను యాడ్ చేసేసి బాగా కలిపి అది కాసేపు మగ్గనిచ్చానండి. చూడండి, టమాటాలు వేసాక కాసేపు మూత పెట్టి ఉడికించాక ఎంత బాగా మగ్గిందో చికెన్ అయితే. ఇప్పుడైతే నేను సాల్ట్, కారం పొడి, ఇంకా గరం మసాలా యాడ్ చేస్తే, లేదంటే చికెన్ మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఒక్కసారి అంతా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా కర్రీని కూడా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకుంటే సరిపోతుందండి. లాస్ట్ స్టెప్ అయితే మనం ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే అలా గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. కాకపోతే ఇది కాసేపు మగ్గాలండి కొత్తిమీర వేసాక. ఇంకంతే, తర్వాత మనం పక్కకు దించేసుకోవడమే. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాన్ వెజ్ లవర్స్కి కొంచెం ఓపికగా పెట్టుకొని వీకెండ్ టైమ్స్లో ఒక్కసారి కొబ్బరన్నాన్ని విత్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీతో ట్రై చేయండి. లైట్గా సూపర్ టేస్టీతో మనకైతే లంచ్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కోకోనట్ అన్నం అసలు నేను చెప్పలేకపోతున్నాను. అంత స్పైసీగా, లైట్గా, అంటే హెవీ లాగా అనిపించట్లేదు. చాలా బాగా అనిపించింది. అందుకే మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి. ఇప్పుడైతే ఈ కోకోనట్
పల్ప్‌ని నేనైతే ప్యాన్‌లో తీసుకొని దీన్ని లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్‌లో అయినా సరే, వెజ్ కర్రీస్‌లో అయినా సరే. నేనైతే గోరుచిక్కుడుకాయ కర్రీలో కోకోనట్ ఇంకా చెలగగుడ్లు ఉంటాయి కదా! అవి ఇంకా నువ్వులు అవన్నీ కూడా లైట్‌గా ఏపి ఈ కొబ్బరి పొడి దాంట్లో యాడ్ చేసి మిక్సీ కొట్టి వేస్తాను. గోరుచిక్కుడుకాయ లాంటి కూరల్లో అయితే నేను ఎక్కువగా వేస్తూ ఉంటాను. ఇంకా దేనిలోకైనా వేయొచ్చు. ఇంకొక పాయింట్ అండి, దీనిలో ఎక్కువ ఫ్లేవర్ అలా ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మిల్క్ అయితే మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేసాము. దీనిలో స్వీట్‌నెస్ ఏమి ఉండదండి. కాబట్టి నౌ ఇట్స్ టైమ్ టు సర్వింగ్ అండి. నేనైతే చికెన్ కర్రీ ఇంకా కొబ్బరన్నం ప్లేట్లో వేసేసుకొని టేస్ట్ అయితే చూసేసాను. చాలా బాగుంది. చికెన్ కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది. కొబ్బరన్నం అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్